ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక ఇంగ్లీష్లో ఒక యాక్టివిటీ మీకు పరిచయం చేస్తున్నాను. నా దగ్గర ఇవి పాచికలు అంటారు, డైస్. ఒక్కో దాంట్లో 3, 1, 2 ఉంటాయి. దీంట్లో అంతే 2 కలిపితే 6 దాకా వస్తాయి ఇవి డాట్స్. మనం ఇంగ్లీష్లో స్పీకింగ్, రీడింగ్ ఎబిలిటీ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది యాక్టివిటీ. ఇప్పుడు నేను డైస్ వేస్తాను. ఇప్పుడు డైస్లో ఎన్ని అక్షరాలు పడినాయినా? 4 పడినాయి. కాబట్టి 4 లెటర్ వర్డ్ చెప్పాలి మీరు. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు గెలిచినట్టు. స్పెల్లింగ్ రాలేదు. డియూసికి డక్. సూపర్. ఫస్ట్ అమ్మాయి శివ, సెకండ్ నువ్వు. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చేసారు. ఇంకెవరు చెప్తారు? జీప్. జిప్ అనకూడదు, జీప్. థర్డ్ అమ్మాయి. నెక్స్ట్ బిఏఎన్కే బ్యాంక్. ఇట్లా అండి. అంటే స్పీడ్ ఉంటుంది, రీడింగ్ వెంటనే రావాలి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు కూడా మళ్ళీ 4 లెటర్స్ ఇక్కడ పడినాయి. 4 డాట్స్ పడినాయి కాబట్టి 4 లెటర్స్ అనమాట. 4 లెటర్స్ వర్డ్స్ ఎవరు చదువుతారు త్వరగా? చదివేది రావాలి. ఎస్యు ఏంది? ఎస్యుఎన్ఎస్ లేదమ్మా. ఎఫ్ఐ ఫిష్. ఫిష్ ఫస్ట్ అబ్బాయి. ఏంది? బీవో కాదు, అది తప్పు. చూడు, బాగా చూడు. బిఏఎల్ఎల్ బాల్. ఆర్ఓ రోజ్. థర్డ్ నువ్వు. సెకండ్ అమ్మా నువ్వు. 4 లెటర్స్ ఉండాలి. 4 లెటర్స్ ఉండాలి ఏవైనా. కానీ చెప్పలేవా? ఆర్ఓ రోడ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ 2 లెటర్స్. ఐటీ ఇట్. నువ్వు ఓన్గా చెప్పచ్చు. టీఓ2. సూపర్. ఎస్ఓ. నువ్వునైనా చెప్తావా? 2 లెటర్స్. ఇప్పుడు 5 లెటర్స్ చెప్పాలి. 5 లెటర్స్తో చెప్పాలి. ఎవరు స్పీడ్ చెప్తారు చూద్దాం. 5 లెటర్స్ ఉండాలి. స్పెల్లింగ్ కాదు, చెప్పాలి. ఎలా ప్రొనౌన్సియేషన్? లాటా. తప్పు. 5 లెటర్స్. స్పెల్లింగ్ చెప్పాలి. ఆర్ఆర్వై. లారీ. సూపర్. చెప్పు. టిఆర్ ట్రీస్. వెరీ గుడ్. నువ్వు ఇలా ఉంటుందండి. స్టూడెంట్స్లో మనం రీడింగ్ ఎబిలిటీ డెవలప్ చేస్తే ఇలా చూసి పదాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.